Mute చేసుకోండి. Today's topic is tube and pipe assembly. Okay, tube and pipe assembly ఎట్లా ఉంటుంది, ట్యూబ్ అండ్ పైప్ అసెంబ్లీ ఏ విధంగా చేస్తారు అనేటువంటిది ఈ హైడ్రాలిక్స్ అండ్ న్యూమాటిక్స్ లో మనం ఈరోజు చూద్దాం. ట్యూబింగ్స్ ఇన్ హైడ్రాలిక్ సిస్టమ్. హైడ్రాలిక్ సిస్టమ్ లో ఉండేటువంటి ట్యూబ్స్ ఏ విధంగా ఉంటాయి? In any hydraulic system, the fluid should pass from one element to the other without breaking. ఏదైనా కానీ హైడ్రాలిక్ సిస్టమ్ లోపల ఫ్లూయిడ్ అనేది ఒక చోటు నుంచి, ఒక ఎలిమెంట్ నుంచి అదర్ ఎలిమెంట్కి ఎక్కడ కూడా బ్రేకప్ లేకుండా, ఆగిపోకుండా ప్రసరించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన శరీరంలో రక్తనాళాలు ఉంటాయి. రక్తనాళాలలో రక్తము ప్రవహిస్తూనే ఉండాలి, గుండెకు పంపింగ్ అయితేనే ఉండాలి, సప్లై అయితేనే ఉండాలి. ఎక్కడన్నా ఆగేటువంటి అడ్డంకులు వచ్చినాయి అని అంటే గుండెపోటు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రక్తం గుండెకు సరఫరా కాలేదు అని అంటే గుండెపోటు వచ్చే అవకాశం. అలాగే ఒక హైడ్రాలిక్ ఫ్లూయిడ్ సిస్టంలో కూడా ఫ్లూయిడ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతుండాలి వితౌట్ ఎనీ బ్రేకింగ్. ఫర్ దిస్ పర్పస్ ట్యూబింగ్ ఈజ్ ఎంప్లాయిడ్. ఈ పర్పస్ కోసం ట్యూబ్స్ అనేవి అవసరమవుతాయి. ట్యూబ్స్ అంటే మనకు రక్తనాళాలు ఎట్లా అవసరము, రక్తం సరఫరా చేయడానికి, ఆ విధంగా ఈ యొక్క ఫ్లూయిడ్ సరఫరా చేయడం కోసం ట్యూబ్స్ అనేది మన హైడ్రాలిక్ సిస్టంలో అవసరం. ట్యూబ్స్ యాక్ట్ యాజ్ ఎ లీక్ ప్రూఫ్ క్యారియర్ ఫర్ హైడ్రాలిక్ ఫ్లూయిడ్ ఫ్రమ్ అండ్ టు ద వేరియస్ ఎలిమెంట్స్ యూజ్డ్ ఇన్ ద హైడ్రాలిక్ సర్క్యూట్స్. ట్యూబ్స్ అనేవి ఒక లీక్ ప్రూఫ్ క్యారియర్స్ లాగా పనిచేస్తాయి. లీక్ లేకుండా మరి యొక్క నిరంతరాయంగా యంత్రానికి కావాల్సినటువంటి ఆ యొక్క లిక్విడ్ ఫ్లూయిడ్ని సరఫరా చేస్తుంది. దీస్ పైప్స్, ట్యూబ్స్, పైపులు కానీ ట్యూబులు కానీ, పైప్ అనొచ్చు, ట్యూబ్ అనొచ్చు, should be capable of withstanding pressure and also temperature. ఇది ప్రెషర్ని తట్టుకునేటువంటి గుణాలని కలిగి ఉండాలి. అండ్ ప్రెషరే కాకుండా టెంపరేచర్ని కూడా తట్టుకునే సామర్థ్యం ఉండాలి. Thus the pipes also act as a area where the fluid dissipates the heat. Dissipates అనే పదం ఏంటిది, కొత్తగా ఉంది మనం. Thus the pipes also act as a area the fluid dissipates the heat. ఇట్లాంటివి వెంటనే తెలుసుకోవాలి మనం. డిసిపేట్స్ అంటే ఏంటంటే చెదరగొట్టడం అనమాట. ఇక్కడ ఫ్లూయిడ్స్ ని చెదరగొడుతుంది. దస్ ద పైప్స్ ఆల్సో యాక్ట్ యాజ్ ద ఏరియా వేర్ ద ఫ్లూయిడ్ డిసిపేట్స్ ద హీట్. డిసిపేట్స్ చేస్తుంది అనమాట, హీట్ ని చెదరగొట్టేటువంటి పని చేస్తుంది. కాబట్టి డిసిపేట్స్ అనేది ఉపయోగిస్తుంది. వెదజల్లడం, dissipates అంటే వెదజల్లడం. Normally the term tube and pipe is always leading to a confusion. జనరల్ గా పైప్ అనే దానికి, ట్యూబ్ అనే దానికి కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. పైప్ ఏంటి, ట్యూబ్ ఏంటి, రెండు ఒకటే, కానీ కొంచెం రెండిట్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్యూబ్? మరి అట్లయితే ఎగ్జాక్ట్లీగా ట్యూబ్ అంటే ఏంటి, ట్యూబ్ అని దేన్ని అనాలి, పైప్ అని దేన్ని అనాలి? రెండు కూడా పైప్లో అని అంటాం మనం, పైప్ ఆకారంలో ఉన్న కానీ ట్యూబ్ అని కూడా అంటాం. సో డిఫరెన్స్ బిట్వీన్ ట్యూబ్ అండ్ పైప్, ట్యూబ్కి పైప్కి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి చూద్దాం.
The difference between pipe and tube is very narrow. అంటే చాలా చిన్న వ్యత్యాసం ఉంది. Tube walls are usually thin, contrary to the pipe walls, which are thicker. Pipe walls అనేవి దళసరిగా ఉంటాయి, ట్యూబ్ వాల్స్ అనేవి ఏమో పల్చగా ఉంటాయి. అదే తేడా. పల్చగా ఉండేటువంటి సిలిండ్రికల్ షేప్లో ఉన్న వాటిని ఏమో ట్యూబ్స్ అని, థిక్నెస్ వాల్ థిక్నెస్ బట్టి, వాల్ థిక్నెస్ దళసరిగా ఉండి మందం ఎక్కువగా ఉన్నటువంటి వాటిని ఏమో పైప్స్ అని అంటాం. ట్యూబ్ జనరల్లీ సీమ్లెస్ in its design, whereas pipe may beveled. ట్యూబ్ అనేది జనరల్ గా సీమ్లెస్ గా డిజైన్ చేయబడి ఉంటుంది, పైప్ అనేది కొంచెం బెవెలింగ్ చేయబడి ఉంటుంది. బెవెలింగ్ అంటే వంకర్ టింకర్ గా మరి పైప్స్ అనేవి బెండ్ చేయొచ్చు ఎట్లంటే అట్లా, కానీ ట్యూబ్ మాత్రం సమాంతరంగా ఉంటుంది. అట్లా. So tubes, because of its thin wall, cannot be threaded, whereas tubes can be threaded without affecting the strength. ట్యూబ్స్ పల్సగా ఉంటాయి కాబట్టి దాని మీద మనం థ్రెడ్డింగ్ వేయడము కష్టం అవుతుంది, కానీ పైప్కి అయితే కనుక మనం ఈజీగా థ్రెడ్డింగ్స్ ఉంటాయి. ప్రతి పైప్కి కూడా థ్రెడ్డింగ్స్ కనబడతాయి, థ్రెడ్డింగ్ లేని పైప్స్ ఉండవు. Tubes, because of its thin wall, cannot be threaded, whereas pipes are okay. Both tube and pipes are available in steel, but tubes are available in copper, brass, steel, and also in plastic. పైపులు కేవలం స్టీల్లోనే ఉత్పత్తి చేయగలుగుతాం. అదే ట్యూబ్లు అయితే కనుక కాపరు, బ్రాసు, స్టీలు మరియు అంతేకాకుండా ప్లాస్టిక్లలో కూడా ట్యూబ్లు తయారు చేయవచ్చు. బెండింగ్ ఆఫ్ ట్యూబ్స్ ఆర్ రిలేటివ్లీ ఈజియర్ కంపేర్డ్ టు ట్యూబ్ పైప్స్. సో ట్యూబ్ హ్యావ్ ఏ బెటర్ ఫ్లెక్సిబిలిటీ ఓవర్ ద పైప్స్. పైప్స్ అంటే కూడా ట్యూబ్స్కి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. సింపుల్గా అవి వాల్ థిక్నెస్ తక్కువగా ఉండడం చేత సింపుల్గా వాటిని మనము ఫోల్డ్ చేయొచ్చు, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మలుచుకోవచ్చు. కానీ పైపులు వాల్ థిక్నెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పైప్ని అంత సింపుల్గా చేయలేము, చేయొచ్చు కానీ అంత సింపుల్గా చేయలేము. ద మెయిన్ డిఫరెన్స్ ఆఫ్ ది ట్యూబ్ టు ఏ పైప్ ఈస్ ద ఇన్నర్ వాల్ ఆఫ్ ఎ ట్యూబ్ ఈజ్ స్మూత్. మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ట్యూబ్కి పైప్కి లోపల భాగంలో ఉన్నటువంటి ట్యూబ్ వాల్ ఏదైతే ఉంటుందో అది చాలా స్మూత్గా ఉంటుంది. సో యాజ్ టు ప్రొవైడ్ ఏ స్మూత్ ఫ్లో ఆఫ్ ఫ్లూయిడ్ రిజల్టింగ్ ఇన్ ఏ లామినార్ ఫ్లో which usually is a turbulent flow in a pipe, having not such a smoother inner side. అది ఫినిషింగ్ అనేది స్మూత్గా ఉండడం వల్ల ట్యూబ్ లోపల యొక్క ఫ్లూయిడ్ అనేది, లిక్విడ్ అనేది లామినేటెడ్గా అంటే లామినర్ ఫ్లో అని అనొచ్చు అనమాట. అంటే మంచిగా ప్రవహిస్తుంది. లామినర్ ఫ్లో అంటే రిజల్టింగ్ ఇన్ ఏ లామినర్ ఫ్లో అంటే నిరంతరాయంగా ఇబ్బంది లేకుండా ప్రసరిస్తుంది అని అర్థం. బట్ జనరల్లీ ఈవెన్ నౌ ఇన్ వర్క్ ప్లేసెస్ బోత్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ఆర్ మెన్షన్ నాట్ ప్రిసైజ్లీ. ఇప్పుడు చాలా వరకు చూసినట్టయితే వర్క్ ప్లేసెస్లో పైప్స్, ట్యూబ్స్ రెండు కూడా అంత ఖచ్చితమైనటువంటి కొలతల్ని కలిగి ఉండవు. ట్యూబ్ మెటీరియల్ ఎట్లా దేంతో చేస్తారు అంటే ట్యూబ్స్ ఆర్ యూజువల్లీ స్పెసిఫైడ్ బై దేర్ అవుట్ సైడ్ డయామీటర్ అండ్ ద లెంత్. ట్యూబ్ని ఏ విధంగా స్పెసిఫై చేస్తారు అని అంటే వాటికి ఉన్నటువంటి బాహ్య వృత్తం, బాహ్య డయామీటర్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి, తర్వాత దాని యొక్క లెంత్ని బట్టి దాన్ని స్పెసిఫై చేస్తాం. యూజువల్లీ ద లెంత్ ఈస్ మేడ్ టు కస్టమర్ రిక్వైర్మెంట్ బై కట్టింగ్ ది ట్యూబ్స్. దాని యొక్క లెంత్ అనేది స్టాండర్డ్గా ఉండదు. కస్టమర్కి ఏ విధంగా కావాలి, ఎంత లెంత్ ట్యూబ్ కావాలి అని అడిగితే అంత లెంత్లో కట్ చేసి ఇస్తాం.
Tubes are available in various materials such as copper, brass, aluminum, carbon steel, and stainless steel. ట్యూబ్లలో ఇన్ని రకాలు ఉంటాయి. కాపరు, బ్రాసు, అల్యూమినియము, కార్బన్ స్టీలు అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా చేయవచ్చు. ఆల్ ట్యూబ్స్ ఆర్ యూజువల్లీ సీమ్లెస్ డ్రాన్ ట్యూబ్స్. అన్నీ కూడా మరి ఇవన్నీ కూడా ఈజీగా సీమ్లెస్గా ఉండేటువంటి డ్రాన్ ట్యూబ్స్ అన్నమాట. సీమ్లెస్ అంటే అతుకులు గీసిన కొట్టాలి. సీమ్లెస్ అంటే అతుకులుగా ఉంటాయి. జాయింట్స్గా ఉండేదాన్ని సీమ్లెస్ అంటారు. జాయింట్స్ ఉండవు ట్యూబ్లో. పైప్లో జాయింట్స్ ఉంటాయి కానీ ట్యూబ్లో జాయింట్స్ ఉండవు. ఒకటే లెంగ్త్ ఉంటుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ పైప్ ఫిట్టింగ్ ఇన్ హైడ్రాలిక్స్. హైడ్రాలిక్స్లో పైప్ ఫిట్టింగ్ని ఏ విధంగా విభజించారు అంటే ట్యూబ్ పైప్ ఫిట్టింగ్ ఇన్ హైడ్రాలిక్స్ యూజువల్లీ క్లాసిఫైడ్ యాజ్ రిజిడ్ కనెక్షన్స్, ఫ్లెక్సిబుల్ కనెక్షన్స్. రిజిడ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, గట్టిగా ఉండేటువంటి. ఫ్లెక్సిబుల్ కనెక్షన్ అంటే ఎట్లా అంటే అట్లా రిమూవ్ అవ్వాలంటే రిమూవ్ చేయొచ్చు, పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ కనెక్షన్. రిజిడ్ కనెక్షన్స్ అంటే ఇక్కడ ఫిగర్ నెంబర్ 1లో చూపిస్తున్నాడు. ఇది రిజిడ్ కనెక్షన్. Rigid tubing is done using metallic tubes. The metal is bent to the required length and shape, and the various elements of the circuit is connected. The rigid tubing అనేది మెటాలిక్ ట్యూబ్స్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ యొక్క ట్యూబ్ని ఏ విధంగా బెండ్ చేస్తారంటే ఆ యొక్క కావలసినటువంటి లెంత్ ప్రకారం బెండ్ చేసి, కావలసినటువంటి ఆకారంలో బెండ్ చేసి, ద వేరియస్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్. కావాల్సినటువంటి సర్క్యూట్ ఏ విధంగా కావాలో ఆ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ కనెక్షన్ ఈస్ డన్ వేర్ ద సర్క్యూట్ ఓన్లీ built will not have any change in design or change in the position of the element future. ఈ రకమైనటువంటి కనెక్షన్ ఎట్లా చేస్తారంటే వేర్ ద సర్క్యూట్ ఓన్లీ బిల్ట్, సర్క్యూట్ ప్రకారమే దీన్ని బిల్డ్ చేస్తారు. నాట్ హ్యావ్ ఎనీ చేంజ్ ఇన్ డిజైన్, ఎక్కడ కూడా డిజైన్ని చేంజ్ చేయరు. సర్క్యూట్లో ఎట్లా ఉందో అట్లా చేస్తారు, లేదా చేంజ్ చేయరు. ఇన్ ద పొజిషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఇన్ ఫ్యూచర్, తర్వాత ఫ్యూచర్లో కూడా అది చేంజ్ చేయడానికి కుదరదు. ఇఫ్ దెర్ ఇస్ ఏ చేంజ్ దెన్ ద ఎగ్జిస్టింగ్ పైప్స్ హ్యావ్ టు బి డిస్కనెక్టెడ్ అండ్ న్యూ పైప్స్ హ్యావ్ టు బెండ్ ఫ్రెష్. ఒకవేళ మార్చాల్సి వస్తే బెండ్ అయినటువంటి దాన్ని మార్వాలి, డిజైన్ చేంజ్ చేయాలి అని అనుకుంటే కనుక ఆ పాత గొట్టాన్ని ఏదైతే ట్యూబ్ ఉంటుందో అది మొత్తమే తీసేసి కొత్త ట్యూబ్ని మనకు కావాల్సిన ఆకృతికి అనుగుణంగా మలుచుకొని బిగించాల్సి ఉంటుంది. పాతదాన్నే మళ్ళీ రీమోల్డ్ చేయడానికి కుదరదు. ఫ్లెక్సిబుల్ కనెక్షన్. This is a system in which the elements are connected with flexible tubes normally called as hoses. జనరల్గా ఈ యొక్క సిస్టమ్ లోపల ఎలిమెంట్స్ అనేవి ఎట్లా కనెక్ట్ చేయబడి ఉంటాయి? విత్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ చేత కనెక్ట్ చేయబడి ఉంటాయి. వాటిని ఫ్లెక్సిబుల్ ట్యూబ్స్ని ఇంకొక మాటలో హోజెస్ అని కూడా అంటాం. హోస్ పైప్ అంటాం కదా అది. Flexible hoses are made of synthetic rubber tube reinforced with 1 or 2 braids of high tensile steel wire or with synthetic yarn suitably covered with weather resistant rubber. ఈ యొక్క హోస్ పైప్స్ ఏ విధంగా తయారు చేస్తారంటే సింథటిక్ రబ్బర్ చేత తయారు చేసి దాని లోపల చిన్న చిన్న వైరు మెష్ లాగా, అంటే మెష్ అంటే ఏంటి తెలుసు కదా, జాలిలాగా లోపల యొక్క అల్లి దాని మీదకి వెళ్ళి మళ్ళీ రెసిస్టెంట్ రబ్బర్ని అరేంజ్ చేస్తారు. సో అది దట్ ఈస్ కాల్డ్ ఏ హోస్ పైప్. ఫ్లెక్సిబుల్ హోసెస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ టేకింగ్ అప్ pulsating pressure which is dampened by the hose itself. ఫ్లెక్సిబుల్ హోసెస్ అనేవి చాలా బాగా ఉంటాయి టేకింగ్ అప్
pulsating pressure which is damped by the hose itself. Hose వల్లనే వచ్చేటువంటి ప్రెజర్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఇది రద్దు చేయబోతుంది. పల్సేటింగ్ తీసుకోవడంలో సౌకర్యవంతమైన గొట్టాలు చాలా మంచివి. గొట్టం ద్వారా తడిసిన అవుతుంది. డాంపెడ్ అంటే తడిసినట్టు. In case of rigid pipe, this would have resulted in vibration ultimately. ఇలాంటి కేసులో in case of rigid pipe అయితే కనుక this would have resulted in vibration ultimately. చాలా వైబ్రేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాజింగ్ బ్రేకేజ్ ఆర్ లూజనింగ్ ఆఫ్ కనెక్టర్. దానివల్ల ఏం జరుగుతుంది? బ్రేక్ అంటే విరిగిపోతుంది లేదా కనెక్టర్ నుంచి అది లూజ్ అయినా అవుతుంది. ఇవి ఫ్లెక్సిబుల్ హోజెస్ ఫిగర్ నెంబర్ 2లో. అడ్వాంటేజెస్ ఆఫ్ యూజింగ్ హోజెస్. హోజెస్ని ఉపయోగించడం ద్వారా పొందేటువంటి లాభాలు ఏమిటి? ఇన్సులేట్ అగైన్స్ షాక్ నాయిస్ అండ్ వైబ్రేషన్. షాక్ వల్ల వచ్చేటువంటి శబ్దానికి తర్వాత వైబ్రేషన్ ఏదైతే ఉంటుందో వణికేటువంటి సౌండ్కి ఇన్సులేషన్ చేయబడి ఉండడం వల్ల తగ్గుతుంది ఆ సౌండ్ అనేది. కనెక్ట్స్ స్టేషనరీ పార్ట్స్ని కనెక్ట్ చేయబడి ఉంటుంది. మేక్స్ కనెక్షన్ ఈజియర్ ఇన్ కంజెస్టెడ్ స్పేస్. ఇరుకైన ప్రదేశంలో కూడా కనెక్షన్స్ ఈజీగా ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. మేక్స్ గుడ్ టెంపరరీ కనెక్షన్స్. తాత్కాలికమైనటువంటి కనెక్షన్స్ కూడా బాగా ఇవ్వచ్చు. ప్రొవైడ్స్ కనెక్షన్స్ అండ్ డిస్కనెక్షన్స్ విచ్ ఆర్ టు బి ఫ్రీక్వెంట్లీ చేంజ్డ్. ఈ యొక్క కనెక్షన్స్ను ప్రొవైడ్స్ కనెక్షన్స్ అండ్ డిస్కనెక్షన్స్ అంటే కలపడము తిరిగి చేయడం ద్వారా అవి ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయొచ్చు. ఇలాంటి లాభాలు ఉన్నాయి. టైప్స్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ హోజెస్ వల్ల ఉపయోగాలు ఏమిటి? ఫ్లెక్సిబుల్ హోజెస్ అగైన్ ఆర్ అవైలబుల్ టు కేటర్ వేరియస్ ప్రెజర్స్ అండ్ టెంపరేచర్ రేంజెస్. ఫ్లెక్సిబుల్ హోజెస్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటాయి. వేరియస్ ప్రెజర్స్లో వేరియస్ టెంపరేచర్స్లో అవి తయారు చేస్తారు. హోజెస్ ఆర్ యూజువల్లీ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ది హోజెస్ అనేది ఏ విధంగా విభజించబడ్డాయనంటే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్, దాని యొక్క నిర్మాణ విధానాన్ని బట్టి వైర్ బ్యాండెడ్ సింగిల్ ఆర్ డబుల్ బ్రైడ్. వైర్ బ్రైడ్ సింగిల్ లేదా డబుల్ బ్రైడ్ అనేటువంటిది ఒక రకం. అది చూసినట్టయితే ఫిగర్ నెంబర్ 3 and 4లో మనం చూడవచ్చు. ఇది స్టీల్ బ్రాండ్ అవుటర్ షీట్ అంటారు దాన్ని. ఇన్నర్ ఫ్లో ట్యూబ్ అని పిలుస్తారు. సింగిల్ బ్రైడెడ్ హోస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇది సింగిల్ బ్రైడెడ్. ఇది డబుల్ బ్రైడెడ్ అంటే ఇక్కడ 2 భాగాలుగా ఉంటుంది. 2 డబుల్ వస్తుంది, ఒకదానిపై ఒకటి వస్తుంది. సింథటిక్ యార్న్ బ్రైడ్, కాటన్ ఫైబర్ యాజ్బెస్టాస్ 3 కలిపి చేసేటువంటి 3 ద్వారా చేసేటువంటి సింథటిక్ యార్న్ బ్రైడ్. నార్మల్లీ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ సింథటిక్ యార్న్ బ్రైడెడ్ hoses are more flexible, but the operating pressure is a limitation. ఒత్తిడిని ఎక్కువ తట్టుకోదు, ప్రెజర్ని ఎక్కువ బేర్ చేయలేదు అనమాట. ఈ బ్రైడెడ్ హోజెస్ అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి కానీ ఒత్తిడికి విరిగిపోతాయి. Whereas the braided hoses, because of steel wire, is usually good withstanding high pressure up to 300 centimeters square, but is not as flexible as synthetic yarn braided hose. ఇది ఒక సింథటిక్ యార్న్ అంత బాగా రాదు, బట్ ఇది గుడ్ విత్ స్టాండింగ్ లో ఉంటుంది, తట్టుకునే సామర్థ్యం బాగుంటుంది. ఎప్పటి వరకు అంటే అప్ టు 300
స్క్వేర్ సెంటీమీటర్స్ వరకు అది విత్స్టాండ్ చేస్తుంది లోడ్ని, బట్ నాట్ యాజ్ ఫ్లెక్సిబుల్ యాజ్ సింథటిక్ yarn by the hose. Pressure and temperature withstanding capacity. ఇది ప్రెజర్ ని టెంపరేచర్ ని విత్స్టాండ్ అంటే తట్టుకుంటుంది. ఎలా తట్టుకుంటుంది అని అంటే హోజెస్ ఆర్ యూజ్డ్ ఇన్ హైడ్రాలిక్ సర్క్యూట్స్ అండ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ప్రెజర్ ఫ్రమ్ ద ఆయిల్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. ఇవి హోజెస్ అనేవి హైడ్రాలిక్ సర్క్యూట్స్ మీద ఆధారపడి ఉంటాయి. డ్యూ టు హైడ్రాలిక్ సర్క్యూట్స్ అండ్ ఆర్ సబ్జెక్టెడ్ టు ప్రెజర్ ఫ్రమ్ ది ఆయిల్ ఫ్లోయింగ్ త్రూ ఇట్. దానిలో గుండా ప్రవహించేటువంటి ఆయిల్ ఎంత ప్రెజర్లో ఉంది అనే దాన్ని బట్టి ఈ యొక్క హైడ్రాలిక్ సర్క్యూట్స్ ఆధారపడి ఉంటాయి. సో హోజెస్ ఆర్ క్లాసిఫైడ్ అకార్డింగ్ టు ఇట్స్ ప్రెజర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ. కాబట్టి ఈ యొక్క హోజెస్ అనేవి దాని యొక్క ప్రెజర్ విత్ స్టాండింగ్ కెపాసిటీ అంటే ప్రెజర్ని తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి విభజించబడడం జరుగుతుంది. అండ్ ఆల్సో దిస్ ఈస్ గివెన్ బై ది స్పెషలైజేషన్ స్టాండర్డ్ SAE J517 అనేది ఒకటి, తర్వాత SAE 100R1 అనేది ఒకటి, SAE 100R2 అనేది ఒకటి, ఎక్సెట్రా ఈ విధంగా ఉంటాయి. The number R1 R2 indicates the withstanding capacity in pressure and temperature in the construction. ఈ R1 R2 అనేవి ఏంటంటే రెసిస్టెన్స్ అన్నమాట. ఆ సామర్థ్యం ఎంత ఉంది, ప్రెజర్ని టెంపరేచర్ని టాలరేట్ చేసేంత సామర్థ్యం ఎంత ఉంది అనే దాన్ని కొలిసేటువంటిది. దిస్ హ్యాస్ టు బి నోటెడ్ వైల్ సెలెక్టింగ్ ద హోజెస్ కీపింగ్ ఇన్ మైండ్ ద మ్యాక్సిమం ప్రెజర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సర్క్యూట్ అండర్ ద కన్స్ట్రక్షన్. కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు సర్క్యూట్లో మరి ఈ యొక్క హ్యాస్ టు బి నోటెడ్, అది నోట్ చేసుకోవాలి ప్రెజర్స్. వైల్ సెలెక్టింగ్ ది హోజెస్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కీపింగ్ ఇన్ మైండ్ ద మాక్సిమం ప్రెజర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద సర్క్యూట్ అండర్ ద కన్స్ట్రక్షన్. ఫర్ యాక్చువల్ వాల్యూస్ ఆఫ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్ ద మ్యానుఫ్యాక్చరర్స్ క్యాటలాగ్ హ్యాస్ టు బి రిఫర్డ్. ఈ యొక్క యాక్చువల్ వాల్యూస్ కోసం అని ఆ యొక్క క్యాటలాగ్ ఏదైతే ఇస్తారో మిషన్తో అది చూసుకొని ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. టైప్స్ ఆఫ్ పైప్ ఎండ్ ఫిట్టింగ్. పైప్ ఎండ్ ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని రకాలుగా ఉంటుంది. Since hoses are used in various applications and has to mounted to suit a variety of connectors, it is also available with various end fittings. రకరకాల end fittings ఉన్నాయి ఇక్కడ. There are many types of end fitting available as required by customer. కస్టమర్ కావాల్సినట్టుగా ఎన్నో రకాల ఎండ్ ఫిట్టింగ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని గురించి మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఫిగర్ నెంబర్ 5లో కొన్ని చూపించడం జరిగింది. ఇది థ్రెడెడ్ మేల్ నిప్పుల్ అనమాట. ఇదేమో ఫిమేల్ స్వివల్ నట్ ఫిమేల్ నిప్పుల్, ఫిమేల్ స్వివల్ నట్ మేల్ నిప్పుల్. ఇది బి టైప్ విత్ ట్యూబ్ డయా. ఇవన్నీ కూడా మరి రకాలు అనమాట. కనెక్టర్స్ ఎట్లా ఉంటాయి, తర్వాత ఓరింగ్ అనేది ఫ్లాటెడ్ రింగ్, ఓరింగ్, స్లీవ్ కంపారిజన్ ఫిట్టింగ్, ఇవన్నీ కూడా దీంట్లో కూడా భాగాలు. ఇంకా చాలా ఉంది దాని డెప్త్ చూసుకుంటారు. అయితే ఇవన్నీ మీరు కూడా ఒకసారి చూసుకోండి. ఈ ఫిగర్స్ ఎట్లా ఉంటాయి, దాని యొక్క షేప్, ఈ ఫ్లాటెడ్ ఫిట్టింగ్ ఎట్లా ఉంది, ఓరింగ్ ఎలా ఉంది, ఓరింగ్ ఫిట్టింగ్ ఎట్లా చేస్తారు. ఓరింగ్ అంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది. ఇదేది స్లీవ్ కంప్రెషన్ ఫిట్టింగ్ అంటారు దీన్ని. ఈ స్లీవ్ కంప్రెషన్ ఫిట్టింగ్ ఎట్లా చేస్తాం, ఫెర్రల్ కంప్రెషన్ ఫిట్టింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఒకసారి మీరు చదువుకోండి. ఇవన్నీ బెండ్స్. ఈ స్ట్రైట్ కనెక్టర్ ఈ విధంగా ఉంటుంది. ఇది ఎల్బో కనెక్టర్ అంటారు, ఎల్ షేప్ లో ఉండేటువంటిది. ఇది బ్యాంజో కనెక్టర్ అంటారు. ఇది వచ్చేసి ఫ్లాంజ్ కనెక్షన్, ఇది ప్లగ్, టీ కనెక్టర్, 4-వే కనెక్టర్. మనకు ఒక్కొక్క అవసరాలకు అనుగుణంగా తయారు చేసినటువంటి కనెక్టర్స్. ఇది రెడ్యూసర్ అంటే ఏంటి, ఇటు సైడ్ ఎక్కువ ఉంది డయామీటర్, సైడ్ తక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఫ్లో వచ్చేసి కలిసి ఫ్లో తగ్గిపోయి
ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ రెడ్యూసింగ్. ఓవర్ డిస్టర్బెన్స్. You get 5%. So that's all for the class today of tube and pipe assembly. ఇవన్నీ ప్లగ్, ఈ కనెక్టర్, ఈ 4-way కనెక్టర్ అంటే 4 వైపుల నుంచి కనెక్ట్ చేయబడి ఉంటుంది. పాయింట్స్, క్లాంప్స్, ప్యారలల్ పైప్స్, రెడ్యూసర్, ఓకే, ట్యూబ్ బెల్ట్, ఇవన్నీ గురించి మీరు డీటెయిల్గా చదువుకోండి. That's all for the class today. Thank you. Switch on your videos. मुख्य आनंद वीडियो आ जाए. अल्ताफ, अरुण, రౌడీ అని లెక్క రోడ్ల మీద. అరుణ్, अरे अल्ताफ वीडियो ऑन करो. अल्ताफ वीडियो आ जाए. వాళ్ళు తక్కువ మంది వచ్చారు సార్. అందరూ అప్పుడే అయిపోయింది, ఫిట్టర్ అయిపోయింది, దెంగేసిన వెళ్ళిపోయాం అనుకుంటారు.